హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మీ అందరికీ ఆలు మేతి కాంబినేషన్లో స్పెషల్ స్నాక్ రెసిపీ చూపించబోతున్నానండి. అదేంటి అంటే ఆలు మేతి బోండా. టేస్ట్ చాలా బాగుంటుందండి. మెంతం కూర అనగానే భయపడిపోకండి, చాలా ఈజీ కూడా తయారు చేసుకోవడం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ ఆలు మేతి బోండాను తయారు చేసుకోవడం కోసం ఒక పెద్ద కప్పు మెంతం కూరను తీసుకొని చక్కగా ఒలిచిపెట్టేసుకొని వాటర్లో బాగా కడిగి సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, కొత్తిమీర తరుగు, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు తీసుకోవాలి. అల్లం తరుగుని 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. అలాగే 3 పచ్చిమిర్చిని తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే కొద్దిగా వంట సోడా, కొద్దిగా కరివేపాకు, 2 మీడియం సైజు పొటాటోస్ని తీసుకొని బాయిల్ చేసి పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాను. అలాగే ఇక్కడ అల్లం ముక్కలు పెట్టుకున్న కప్పు ఉంది చూసారా, ఆ కప్పుతో నేను 1 కప్పు శనగపిండిని తీసుకొని జరడపట్టి పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ఇవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఆలు మేతి బోండా తయారు చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ఆలు మేతి బోండాను తయారు చేసుకోవడం కోసం ఒక బౌల్ తీసుకొని అందులోకి శనగపిండిని మినహాయించి ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా 1 బై 1 వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత బాగా కలిపి ఆ తర్వాత మాత్రమే శనగపిండిని యాడ్ చేసుకోవాలి. ఈ ఆలు మేతి బోండా మనం ఎప్పుడు కావాలన్నా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఆయిల్ కూడా ఎక్కువగా ఏం అబ్జర్వ్ చేయదు. తయారైన తర్వాత కాస్త టిష్యూ పేపర్ పైన వేసామంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే కూడా టిష్యూ అబ్జర్వ్ చేస్తుంది. వీటిని టమాటా కెచప్తో కానీ లేదా అలాగే కూడా సర్వ్ చేసుకోవచ్చు. ఇందులో ఎటువంటి వాటర్ అనేది యూజ్ చేయకుండా మనం ఈ ఆలుతో అలాగే ఆనియన్ 2 వేసాం కదా, వీటితోనే చక్కగా కలిసిపోతుందండి మిక్చర్ అనేది. ఇది బాగా కలిపిన తర్వాత శనగపిండిని వేసి మిశ్రమంని బాగా కలిపి పడుతుంది మనకి ఇంకా శనగపిండి అనుకుంటే మరి కాస్త యాడ్ చేసుకోవాలి. నేను ఇవన్నీ వేసి బాగా కలిపి శనగపిండిని కూడా వేసుకొని కలిపి చూశానన్నమాట. నాకు ఇంకాస్త పడుతుందని చెప్పేసి నాకు మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని కూడా మళ్ళీ యాడ్ చేశాను. టోటల్గా 1 కప్పు శనగపిండి అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని నేను ఇందులో యూజ్ చేశానన్నమాట. నేను ఎక్స్ట్రా 2 టేబుల్ స్పూన్ల పిండిని యూజ్ చేసిన ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే బియ్యం పిండిని కూడా యూజ్ చేయొచ్చు. చూసారా, నేను ఫస్ట్ 1 కప్పు కలిపిన తర్వాత బాల్స్లా తయారు చేసుకుందామని చూశాను. కాస్త నాకు చేయడానికి కన్వీనియంట్గా అనిపించలేదు. అందుకోసమే 2 టేబుల్ స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకున్నాను. మీకు సరిపోతుందంటే మీరు అలాగే కూడా మీరు చేసేసుకోవచ్చు. టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మెంతం కూరని ఇష్టపడని వాళ్ళకి హ్యాపీగా ఇలా తయారు చేసి పెట్టండి. కాకపోతే ఫస్ట్ బైట్ తినగానే మీకు చేదుగా అనిపించవచ్చు, బట్ కాస్త చల్లారింది అనుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత నేను అన్నిటిని బాల్స్లా తయారు చేసి పక్కన పెట్టుకున్నాను. మనం బాల్స్లా తయారు చేసేటప్పుడు మధ్యలో చేతికంతా కూడా జిగటగా అంటుకుంటుంది అనిపిస్తే ఒక స్పూన్ సాయంతో చేతికున్న మిశ్రమం అంతా కూడా చక్కగా క్లీన్ చేసుకుంటూ బాల్స్లా తయారు చేసి పెట్టుకోవాలి. నేను ఈలోగా ఆయిల్ని డీప్ ఫ్రైకి పెట్టేశాను. ఆయిల్ వేడైన తర్వాత ఈ బాల్స్ అన్నిటిని కూడా అందులో వేసేసి డీప్ ఫ్రై చేసేసుకోవాలి. ముందుగా ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుందన్నమాట ఫ్రై చేసుకోవడానికి. ఒకసారి ఆయిల్ వేడైన తర్వాత ఆయిల్ని హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా కాస్త మీడియం ఫ్లేమ్లో వీటిని వేసిన తర్వాత మాత్రం చక్కగా 2 వైపులా బంగారు రంగు వచ్చేలాగా ఫ్రై చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలి. మెంతం కూరలో ఎన్నో రకాల పోషకాలు ఉంటాయండి. అంతేకాదండి, నేను ఇందాక చెప్పడం మర్చాను. మెంతం కూరని వేసేటప్పుడు మాత్రం తీరా మనం ఇంకా బోండాలు తయారు చేస్తాం అన్నప్పుడు మాత్రమే సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ముందుగానే మెంతం కూరని కట్ చేసి పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత ఎప్పుడో మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపామనుకోండి బోండాలు తయారయ్యాక చేదెక్కుతాయి అన్నమాట. మెంతం కూరని మాత్రం నేను చెప్పినట్టుగా అప్పటికప్పుడు సన్నగా కట్ చేసుకొని ఈ బోండాలు ప్రిపేర్ చేసుకోండి. చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి రెసిపీ నచ్చినట్లయితే. వీడియో నచ్చినట్లయితే వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.